ఎంతమంది అయిపోవచ్చు అలా స్లిప్ అయితే అలా పడిపోతాం. అలా వెళ్ళి అలా వెళ్ళి అలా వెళ్ళి అలా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ కొండ ఎక్కాలి గైస్. వీడు సిద్ధేష్ చింపేసి డస్ట్బిన్ వేయాలా, డస్ట్బిన్ వేయాలా. ఈ పిల్ల ఏదే పిల్ల నీ కంటికి పిల్లలా కనబడుతుందా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు, ఎ డే విత్ మై ఫ్యామిలీ. మా అమ్మ రెడీ అయి కూర్చున్నది. హాయ్, ఏం బాబు బాగుండారా అందరూ? చాలా దినమైంది. మా అమ్మ రెడీ అయి కూర్చుంది గైస్. మా అక్క ఇంకా రెడీ అవుతూనే ఉంది. మార్నింగ్ 3 o'clock లేచి ఇప్పుడు 6:30 అయినా రెడీ అవుతూనే ఉంది గైస్. గైస్, మా అమ్మ నాకు ఒక న్యూ ఛాలెంజ్ ఇస్తుంది. ఏమమ్మా ఛాలెంజ్? దుడ్డు డబ్బులు ఇచ్చింది గైస్. ఇప్పుడు ఈ డబ్బులు ఏమి చేయకూడదు, ఏమి తీసుకోకూడదు, ఏమి ఖర్చు చేయకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. అట్లే ఖాళీ చేయాలి. ఎట్లా చేస్తావు? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నేను చేసినా ఎలా చేస్తావు? చేస్తే ఏం చేస్తావో, ఏమి ఇస్తావో చేస్తే నీకే చెప్పు. ఆ డబ్బులు నీకే చేస్తే ఏమి తీసుకోకూడదు, ఎవరికి ఇవ్వకూడదు, డబ్బు ఖాళీ చేయాలా అంటే చింపేసి డస్ట్బిన్ వేయాలా, డస్ట్బిన్ వేయాలా. ఏమిటండి మీరు మాట్లాడేది? గాయస్, ఇంతసేపు అయినా రెడీ అవుతూనే ఉంది గాయస్. ఇది ఈ పిల్ల ఏదే పిల్ల నీ కంటికి పిల్లలా కనబడుతుందా? ఇంట్లో కూర్చొని తినే 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 ఒంటి నిండా కొలెస్ట్రాల్ పెంచుకొని అడ్డంగా పెరిగింది. ఆ మనవారు నడదా భయాలు అంతే గాయస్. మా అక్క చూడండి గాయస్, మార్నింగ్ రాబరింగ్ చేస్తుంది. వీడు సిద్ధేష్, నేను లేదంటే ఇంట్లో వీడే. గైస్, మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాం గైస్. సో ఇక్కడ వచ్చాం, గుడికి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమంటారు దీన్ని, పూజ సామాన్లు అన్ని తీసుకుంటున్నారు మా అమ్మ. అన్ని ఇచ్చావా అని చెక్ చేస్తున్నారు. సో గైస్, అర్లీ మార్నింగ్ ఎవరైనా టిఫిన్ చేస్తారు కదా, గుడికి వెళ్తే టిఫిన్ చేయకూడదంట. ఎవరు చెప్పారంటే మా అక్క చెప్పింది. ఇప్పుడు మేము అక్కడ ఇడ్లీ తింటాము, ఇది తింటది ఏదో చూద్దాం. బాగుంటుంది గైస్ ఇడ్లీ. ఏంటి ఇడ్లీ చూడండి గైస్, ఎంత సాఫ్ట్ ఉంది. మా అక్క తినట్లే, మా అక్క వ్రత చేస్తుంది. ఈ ఇడ్లీ ఇక్కడ 40 రూపీస్. అదే రామేశ్వరం కెఫేలో తింటే 130 రూపీస్. సో గైస్, ఇప్పుడు మనం ఈ కొండ ఎక్కాలి గైస్. చూడండి ఎలా ఎక్కుతాం. అప్పుడు ఈ కొండ ఎక్కడానికి కష్టం అవుతుంది పెద్దోళ్ళకి అని చెప్పి ఇదేదో తయారు చేశారు, దీని నుంచి ఎక్కేవచ్చని. తర్వాత అలా రాకూడదు, అందరూ కొండ ఎక్కి రావాలని చెప్పి అది అక్కడ ఆపేశారంట గైస్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుంది. ఇది నేను మా ఇంటి దేవుడికి వచ్చి చాలా రోజులు అయింది గైస్. మా అమ్మకైతే ఎక్కడానికి అవ్వట్లేదు. సో నేను రాను, కొంత దూరమే వస్తాను, మీరు వెళ్ళండి అంటున్నారు. సో మా అక్క వెళ్ళిపోయింది ముందు. సో గైస్ చూడండి, ఇక్కడ ఇలా రాయిలు ఇలా పెడితే ఇల్లు కడతారంట. ఇప్పుడు ఇలా వెళ్ళి అలా వెళ్ళి అలా వెళ్ళి అలా వెళ్ళి అలా అక్కడికి వెళ్ళాలి. గైస్ అక్కడ ఉంది కదా, వెళ్ళి కైతోర్స. ఇది వచ్చి మ్యాంగో రిసార్ట్ అంట. ఇది ఒక డేంజర్ ప్లేస్ గైస్. ఇక్కడ అలా స్లిప్ అయితే అలా పడిపోతాం. ఒక్కసారి ఈ ప్లేస్లో ఏదో ఒక చిన్న పాప పడిపోయిందంట గైస్. మా నాన్న చెప్పాడు. అప్పుడు కిందికెళ్ళి చూస్తే ఆ పాప ఆడుకుంటుందంట. అది మిరాకల్ అని చెప్పేవాళ్ళు. వచ్చేసాం గైస్. అప్పుడు ఫస్ట్ ఎవరైతే ఎక్కి ఆ గంట కొడతారో వాళ్ళు విన్నప్పుడు చిన్నప్పుడు నేనే వచ్చేవాడిని. అక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా వచ్చి ఇలా కిందకి దిగాలి గైస్. వస్తే అక్కడికి వెళ్ళాలి గైస్. అక్కడ వెళ్తే లోపల ఉంటాడు దేవుడు. ఇప్పుడు గుడి క్లోజ్ చేశారు గైస్, ఎందుకంటే లోపల అభిషేకం జరుగుతుందంట. అభిషేకం నడుస్తుంటే ఎవరిని లోపలికి వదలరు, కొత్త రూల్స్ అంటాయి. ముందైతే వదిలేవాళ్ళు, ఇప్పుడు లేదు. ఎంతమంది అయిపోవచ్చు మార్నింగ్ వచ్చినప్పుడు అంతమంది లేదు, బయట వచ్చేది ఎంతమంది.
అందరు ఇక్కడ ఇల్లు కట్టారని చెప్పి మా అమ్మ నన్ను కూడా కట్టమంటున్నారు. కడతాను గైస్ ఇప్పుడు. ఇది కింద సెల్లార్ కార్ పార్కింగ్. ఫస్ట్ ఫ్లోర్లో నేను ఉంటా, సెకండ్ ఫ్లోర్లో మా అక్క ఇచ్చేస్తాను. ఓకేనా, హ్యాపీనామా? మా అమ్మ ఫుల్ హ్యాపీ అయిపోయారు గైస్. ఫస్ట్ చిన్నగా కట్టుకోవాలి గైస్ ఇల్లు, తర్వాత పెద్ద కట్టుకోవాలి. అయిపోయింది గైస్. ఇప్పుడే ఎక్కి, ఇప్పుడు కాదు అప్పుడు ఎక్కి ఇప్పుడు వచ్చాము. అది ఎక్కేటప్పుడు అంతా వీడియో చేసి అవ్వలేదు, మిస్ అయితే పడిపోతారు. సో అయిపోయింది ఫ్యామిలీ. నేను వచ్చి మా ఫ్యామిలీతో పాటు వచ్చి చాలా రోజు అయింది, చాలా సంవత్సరం ఇయర్స్ తర్వాత వచ్చాను. మా అమ్మ ఇక్కడ చూస్తే ఇదేదో కాడంట గైస్. ఎవరే కాడ? తౌరి కాడ. ఏం కాడమ్మ ఇదో? నేను ఇంటికి వస్తే ఇదే సాంబార్ గైస్. ఎప్పుడు రాగి ముద్ద చేస్తారు, ఈ సాంబార్ చేస్తారు. ఇంటికి వస్తే తిని తిని బోర్ అయిపోద్ది. మళ్ళీ ఈ రోజు కూడా అదే. టాలెంట్ చూడండి మా అక్కది. ఓపెన్ మాడు. అక్కడ కోతులు ఉన్నాయి గాయస్, అవన్నీ బ్యాగ్ లో మొత్తం బనానాస్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ తీసుకెళ్ళిపోతాను అని చెప్పి అలా ఇలా కవరింగ్. చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ అంతా ఫుల్ మార్కెట్ గాయస్. ఇదన్నీ ఇలా వెళ్తుంటే పిలిచి పిలిచి ఇస్తారు. చూడండి మా అమ్మని మాయం చేసి కొనేసారు, మాయం చేసేసారు మా అమ్మని. అಷ್ಟು ಸೌತೆಕಾಯಿ ಮನೇಲಿ ಐತಲ್ಲಮ್ಮ, ಅದು ಟ್ರಿಕ್ಸ್, ಅದು వ్యాపార మన ట్రిక్స్. అది గైస్ నేను మా అక్కను అప్పటి నుంచి అడుగుతున్నా ఈ బ్యాగ్ పట్టుకుంటా ఇవ్వు అని, ఇవ్వట్లేదు. ఇప్పుడు వచ్చి మా మమ్మీ కంప్లైంట్ చేస్తుంది. ಕಂಪ್ಲೇಂಟ್ ಮಾಡ ಕೊಡಿಲಿ ನೋಡಮ್ಮ, ఇవో కొడతా ఇలా. చిన్నప్పటి నుంచి ఇదే గైస్ కథ. ఇది కావాలని నా పైన చెప్తుంది ఏదైనా. గైస్ అక్కడ లేదు కారు. చూస్తే వీడు ఏదో అమ్మాయిలతో మెసేజ్ చేస్తున్నాడు పడుకొని. చూడండి గైస్. సో గైస్ చూసారుగా, ఇది ఈరోజు బ్లాగ్. సో ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినా నచ్చకపోయినా కామెంట్స్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.